శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, కర్కాటకంలో గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, అలాగే మీనంలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటుంది, లాభాలు కూడా అలాగే ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ పరంగా గ్రహతులు గోచరిస్తుంది, ముందుకు సాగుతాయి కూడా. మీరు ఏదైనా ఒక పని తలబెట్టుకుంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ పని అవ్వదేమో, ఇలాగే ఉంటుందేమో, మన రాశి బాగోలేదేమో అని అనుకుంటారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం ప్రారంభిస్తే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదురుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో సంబంధాలు చూద్దాం, తర్వాత చేసుకుందాం అని కొంతమంది అనుకుంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అనుకోకుండా సంబంధం రావడం, అది ఖాయం అవడం ఒక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక దైవ దర్శనాలు చేసుకోవడం కానీ, వ్యాపార పరంగా కానీ చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మీకు కలుసుబడతనంగా ఉంటుంది. ఒక శుభకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అందరిలోనూ మెప్పుకోలుగా చక్కగా చేశారనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయాన్ని కూడా చెప్పచ్చు. ఏదైనా సరే చదివేటప్పుడు మనసు అటు ఇటు విధిగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు మీద శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చక్కగా ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో ఘనంగా నిర్వర్తిస్తారు. ఎక్కడా లోటు లేకుండా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. అయితే ఇంత చక్కగా చేస్తున్నప్పటికీ కాస్త నరదృష్టి అధికంగా ఉంటుంది. దానివల్ల ఎక్కడొక్కడ చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అయితే రాబడి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు భయపడాల్సిన అవసరం లేదు. సంతాన, విద్య, ఉద్యోగ విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమ అర్చన చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనులు ఆగిపోయి ఉన్నా సరే, ఏదైనా సరే చిన్న ఆటంకాలు ఉన్నా సరే అవి సమస్య పోతాయి. ముఖ్యంగా వివాహం, వ్యాపారం, ఉద్యోగ విషయాలలో చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. కస్తూరి పసుపుతోటి చక్కగా అమ్మవారికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ సోమవారం అనేది వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చు ఎంత ఉందో రాబడి అలాగే ఉంటుంది. రూపాయికి రూపాయి ఉంటుంది. సహోదరుతోటి ఆస్తి విషయ వ్యవహారాలు కావచ్చు, లేదా వేరే ఇతరత్ర విషయాలు కావచ్చు, ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రస్తుతానికి మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు రావడం చెప్పదగింది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే మనం ఒక మాట మీద నిలబడాలి, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనే భావంతో ముందుకెళ్తారు.
ఉద్యోగంలోనూ వ్యాపారాలను కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి లభిస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప ప్రయాణాల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి ఆరోగ్య వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతాన విద్యా విషయాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, సినీ కళా రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి కస్తూరి పసుపుతోటి మంగళవారం కానీ శుక్రవారం కానీ అభిషేకం చేయండి. తద్వారా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. ఏదైతే మీరు చేస్తారో అది నెరవేరుతుంది. ఒక కార్యక్రమం తలబెట్టుకుని ఇది మనం ఎదగాలి, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అనుకూలిస్తాయి. ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ రంగంలో ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అయితే సంతానం సంబంధించిన విషయాల మటుకి వారి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అదొక గర్వకారణంగా అని చెప్పవచ్చు. సంతోషకరమైన విషయం కూడా చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి చూసుకోవడం చెప్పదగినది. మీ ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, స్కిన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులు, ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి, లేదా ఇంట్లో అమ్మవారికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు మటుకు అధికంగా ఉంటుంది. లాభాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావడం, ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా సరే వీరికి లభించే విధంగా గ్రహాదులు గోచరిస్తోంది. 10 మంది మీ మాట వినడం, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటను తీసుకుని మనం వాళ్ళ దారిలోనే వెళ్దాం అనే ఆలోచన పెట్టుకోవద్దు. భాగ్యస్థానంలో రాహు ఉన్నారు. మనసు పరివేళగా ఉంటుంది. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, వాళ్ళ మాట విందాం, వీళ్ళ మాట విందాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదైనా సరే మీ సొంతంగా నిర్ణయం తీసుకుని చేసే కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు లాభసాటిగా ఉంటుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో బలంగా ఉన్నారు. అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు అనేది ఉంటుంది. అది అనుకోని ఖర్చులు, మన చేతుల్లో కూడా చేయి దాటిపోయిన ఖర్చులు ఉంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉండే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు అని నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. లేకపోతే ఖర్చు మటుకు అలాగే ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, బ్యూటిషియన్, టెక్నీషియన్స్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, MBA ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు మిషన్ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి హోటల్ నడిపే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ఖర్చుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. రిజిస్ట్రేషన్ విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలో 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నలుగురికి ఆమోదదాయకంగా ఉంటుంది.
విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళడం కోసం చేసే లోన్ల విషయంలో కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు, ఏదైనా సరే చక్కగా పని పూర్తి అయ్యే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేక మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, లిటిగేషన్లో ఏవైతే ఉన్నాయో అవి మీకు కోర్టు పరంగా రావడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా మొగులుపు కుంకుమతోటి, ఆరవాల కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజించడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉన్నారు. కొంతవరకు గురువు అనుకూలంగా ఉంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. జన్మరాశిలో గురువు బాగున్నప్పటికీ వ్యయంలో రవిబుధులు, లాభస్థానంలో కుజుడు ఉన్నారు. భాగ్యంలో శని వీరికి బలంగా ఉన్నారు. ముఖ్యంగా ఒక పని అనుకుంటే అది నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇక్కడ అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. కానీ మీకు అలా కాదు. 100కి 100% కష్టపడితేనే రిజల్ట్స్ అనేవి ఏర్పడుతుంది. జన్మరాశిలో గురు శుక్రుడు ఉండడం వల్ల వీరికి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు బాగుంటుంది. భూ సంబంధించిన విషయాలు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు. లేఆఫ్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. సినీ కళా రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్ ఈ రంగాల్లో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, ఫార్మర్లకి కాస్త ఈ వారం గడ్డు కాలం అని చెప్పచ్చు. కష్టానికి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల మటుకి రూపాయికి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అష్టమంలో రాహు ఉన్నారు, బలంగా ఉన్నారు వీరికి అష్టమంలో. అదేవిధంగా ద్వితీయలో కేతు కొంతవరకు బలంగా ఉన్నారు. దశమాధిపతి, పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి భూ సంబంధించిన వ్యవహారాలు, టెక్నికల్ రంగం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కొంతవరకు అనుకూలిస్తాయి. జాతకరీత్యా భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మన కర్కాటక రాశి మన వరకు వ్యాపారం బాగుంటుంది, భాగస్వామ్య వ్యాపారం బాగుంటుందని అనుకుంటారు. కానీ అందరికీ అది పనిచేయదు. వారి జన్మలగ్నాతో, గోచార రీత్యా, రాశ్యాధిపతి రీత్యా ఎక్కడెక్కడ ఏ స్థానం ఎలా ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారం పరంగా బాగుంటుందా లేదా అనేది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. వ్యాపారం ప్రారంభించే వాళ్ళు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. స్నేహితులతోటి కొంచెం దూరంగా ఉండడం చెప్పదగినది. మీకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదా షూరిటీ మీద సంతకం పెట్టించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే డబ్బులుంటే సేవింగ్స్ చేసుకోండి. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదేమైనా సరే గత వారం కంటే ఈ వారం కర్కాటక రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవాల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామర ఒత్తులతోటి ఓం నమః శివాయ ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి
అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినప్పటికీ అష్టమంలో శని వీరు బలంగా ఉన్నారు. చేసే కార్యక్రమాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారం కూడా సజావుగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడుల కోసం ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కలిసి వస్తాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక అనుకోని సంఘటన చక్కగా మీకు ఎదురవుతుంది, అది మంచి ఫలితం అని చెప్పచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. వివాహం సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తుంది. అయితే సంతానం సంబంధించిన వ్యవహారాల మటుకి కాస్త చికాకు కలిగే అవకాశం గోచరిస్తుంది. సంబంధం చేదాకా వచ్చి జరిపే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఏదైనా ఆలోచన చేసేటప్పుడు 1-2 సార్లు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సామాన్యంగా ఉందని చెప్పచ్చు. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. దుర్వ్యసనాలకి దూరంగా ఎంతవరకు ఉంటే అంత మంచిది. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి అష్టమ శని నడుస్తున్నప్పటికీ ఏదో తెలియని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సప్తమంలో రాహు వీరికి కొంతవరకు అనుకూలంగా ఉన్న, చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని చిక్కులు అనేవి ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకు వెళ్ళామా, ఏం చేస్తున్నామా అని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్నాళ్ళు ఎక్కడికైనా లీవ్ పెట్టి దైవ దర్శనాలకు వెళ్ళాలి, దూర ప్రాంత ప్రయాణం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి బాధలు ఎప్పుడూ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. అయితే ఆలోచన మటుకు మారాలి. రాత ఇలాగే ఉంటుంది, మనం ఇలాగే ఉంటామని కాకుండా మనం ఏమి చేయాలి, దాని దగ్గర ప్రణాళికలు ఏంటి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ధైర్యం చేస్తే ఏదైనా చేయగలం. అదే ప్రతిదానికి భయపడుతూ వెనకడుగు వేయడం వల్ల మనమే నష్టపోతాం. జాతకం అనేది ఒక 50% ఉంటుంది, కానీ 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇటు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా లేదా కుటుంబ పరంగా ఇబ్బందులు ఏవైనా సరే ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. లేదా దుర్గా స్తోత్రాన్ని పఠించండి. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం చక్కగా ఉంది, ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి మొగలు పువ్వు, కుబేర కుంకుమతోటి కలిపి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసిన రోజు బొట్టు కింద పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే నరదిష్టి కావచ్చు, చిన్న చిన్న పనులు ఏమైనా ఆగిపోతే అవి సమస్య పోయి చక్కగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏదైనా సరే మనకి భగవత్ సంకల్పం ఉండాలి, మన ప్రయత్నం మనం చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. చక్కగా ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. భవిష్యత్ మీద ఒక ఆలోచన, ఒక హోప్ అనేది పెరుగుతుంది. మనం ఇలా చేయాలి, నలుగురిలో పైకి తెచ్చుకోవాలి, పేరు పెక్కలు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్, టెక్నీషియన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఒక సొంతంగా బిజినెస్ చేయాలి, వ్యాపారం మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇక్కడ బిజినెస్ చేద్దామా లేదంటే విదేశాల్లో చేద్దామన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భాగస్వామిలో వెళ్దామా లేదా సొంతంగా వెళ్దామా ఇటువంటి పరిపరిగా ఆలోచనలు ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B కావచ్చు, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో వీరు సానుకూల పడుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. ఉద్యోగం వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఒక శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అది మెడికల్ ఫీల్డ్కి వెళ్దామా, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా ఫార్మా రంగానికి వెళ్దామా, లేదా ఏ రంగానికి వెళ్దామా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళకి తర్వాత చదువుదాం, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు అనే బద్ధకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాకి, మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయాలు మంచి శుభవార్తలు వింటారు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, ఎప్పుడో విడిపోయిన బంధువర్గం మళ్ళీ కలవడం ఇటువంటి శుభసూచకంగా కలుస్తుంటుంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటారో దైవానుగ్రహం వల్ల ఈ వారం కొంతవరకు గ్రహతుల గోచారం వల్ల మంచి శుభవార్తలే వినగలుగుతారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉన్న ఉద్యోగంలో కాకుండా మంచి ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో గణపతి స్వామివారికి దీపారాధన చేయడం, అదేవిధంగా కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఫినాన్షియల్ పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి అమ్మవారు దయ వల్ల మనకి అన్ని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాలు చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి మంచి హోప్ అనేది ఏర్పడుతుంది. మీరు చేసే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా వచ్చిన లాభాలను ఎక్కడొక్కడ సేవింగ్స్ రూపైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తుంది. విద్యకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉంది. సంతానం సంబంధించిన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగరీత్యా మంచి కలుసుబోడుతనంగా ఉంటుంది. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అదేవిధంగా ఎప్పుడో కొన్న భూమికి ఇప్పుడు విలువ పెరగడం, దాన్ని అమ్మేసి వ్యాపారాభివృద్ధి కావచ్చు, లేదంటే స్థిరచరాస్తులు ఇంకా పెంచుకునే దశగా ఆలోచన చేస్తారు. గ్రహతులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. భగవత్ సంకల్పం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తాయి. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన కాంట్రాక్టులు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు వీళ్ళకి వచ్చే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. చిరుధాన్య వ్యాపారస్తులు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం అంటే హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, చిన్న హోటల్ కావచ్చు, పెద్ద హోటల్ కావచ్చు, ఏదైనా సరే ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి
అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనకున్న తెలివితేటలతోటి ఏదో విధంగా ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, భాగస్వామ్య వ్యాపారం వెళ్దామా, సొంతంగా చేసుకుందామనే ఆలోచనలు ఉంటుంది. ఏదైనా సరే మీకు మీరుగా సొంతంగా చేసుకునే వ్యాపారాలు మీకు కలుసుబాటుగా ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి, మొగల పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. మీ ఆలోచన విధానంతో అందరినీ మెప్పించగలుగుతారు. అయితే కుటుంబంలోని పిల్లల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం, సంతాన ఉద్యోగం కోసం మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది నెరవేరుతుంది. ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు మీకు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, పిల్లల్ని పైకి తీసుకొచ్చాం, వాళ్ళ అభివృద్ధి చూసి మనం ఆనందపడాలని ఏదైతే మీరు కోరుకుంటారో అది నెరవేరుతుంది. అయితే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగున్నప్పటికీ ధనం చేతిలో నిలవదు. రూపాయి వస్తుంది, 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అందరికీ మాట సహాయం చేయడం వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. అతి మంచితనం కూడా ఒక్కోసారి దూత లక్షణంలా ఉంటుంది. ఎందుకంటే మనం మాట ఇచ్చిన తర్వాత వెనకడుగు వేయలేం. ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళ పని వాళ్ళు చేయించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మీ సొంత నిర్ణయాలకే వదిలేయడం జరుగుతుంది. ఏదైనా సరే అవసరమైతే తప్ప అందరికీ సహాయ సహకారాలు చేయడం, మాట ఇవ్వడం అన్నది చెప్పదగినది కాదు. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయవరాలు, నూతన వ్యాపార సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంటుంది. కొన్ని చోట్ల పేరు ప్రఖ్యాతలు వచ్చిన చోట కూడా కొంతమంది ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించి పేరు ప్రఖ్యాతలు చెడగొట్టాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా దైవానుగ్రహం తప్పకుండా ఉంది మీకు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. అయితే కష్టాన్ని తగ్గిన ఫలితం మటుకి వీరికి చాలా తక్కువగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో బాగున్నప్పటికీ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అనుకోని ఖర్చులు, వచ్చిన రూపాయి మళ్ళీ ఖర్చు అయిపోవడం, లేదా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఎవరికో అప్పు కింద ఇవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వచ్చిన ధనాన్ని సేవింగ్ చేసుకోండి, చెప్పదగినది. దైవ దర్శనాలు, అదేవిధంగా విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి. ఎప్పటి నుంచో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి, మనకంటూ ఒక ఆస్తి ఉండాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సఫలీకృతం అవుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన విషయవరాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు కొన్ని సహాయ సహకారాలు చేసే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఇవన్నీ దైవ సంకల్పం, మన నిమిత్తం మాత్రమే. మన పని మనం చేయాలి, భగవంతుడు మన తోడున్నాడు అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దుర్గా అమ్మవారి స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి, అదేవిధంగా ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమ తోటి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది.
ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమ గురువు అంత వీరికి అనుకూలం కాదు. వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది. అర్ధాష్టమి శనిలో కూడా చతుర్థంలో శని వీరికి బలంగా ఉన్నారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మనం అలా వెళ్దాం ఇలా వెళ్దాం అని వెళ్ళరు. నలుగురిలోనూ మనకంటూ గుర్తింపు ఉండాలి, గౌరవం ఉండాలి, ఇలాగే వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాపణ అడగడం లేదా మీకు సహాయ సహకారాలు చేయడం అనేది కూడా ఈ వారం జరిగే అవకాశాలు గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభవార్త అని చెప్పచ్చు. సంతాన విద్య సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. వారికి మంచి ఉద్యోగం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్నవారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, అధికారులకు కొంతవరకు మానసికమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ వాటిని అన్నింటినీ దాటుకుని మనం వెళ్ళాలి, నిలబడాలనే ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం తప్పకుండా అగ్రతలు గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభిస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు గడిచిన వారం కంటే ఈ వారం మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఏదైనా ఒక మళ్ళీ నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం చూసుకుంటూ కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఉన్న దాంట్లోనే ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొలిక్కి రావడం, స్థిరాస్తుల విలువ మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఒక ఆస్తి మీకు అనుకోకుండా కలిసి రావడం కూడా ఒక చెప్పదగిన సూచన చెప్పచ్చు. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు, మనకు అవసరం లేదు, భగవంతుడు మనకి ఇచ్చాడు, బాగానే ఉంటుంది అనుకుంటాం. కానీ అనుకోని ఆస్తి కలిసి రావడం కూడా శుభసూచకం అని చెప్పచ్చు. ఈ రాశి వారికి గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు చక్కగా ఆలోచించి లేదా జీవిత భాగస్వామితో డిస్కస్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం అడగానే సోమవారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా కూడా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గర దాకా వచ్చి సంబంధం చేజారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. మళ్ళీ కష్టపడడం, మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంటుంది. వ్యాపారంలో కూడా స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు వీరికి అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. భాగ్యాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో ఉన్నారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. పంచమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనకు ముందుకు వెళ్ళాలి, మనకు ఎవరు సహాయ సహకారం చేయరు, మన కష్టమే మనం పడాలి అన్న ఆలోచనతో ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు బాగుంటాయి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్, 100% కష్టపడితే 100% రిజల్ట్స్ అదేవిధంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. కాబట్టి ఏదైనా ప్రయాణాల విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు కొంతవరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్నవారికి, మెకానికల్ టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి, ఎలక్ట్రికల్ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడి ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి
అతిగా ఆలోచించడం వల్ల, అతిగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా మటుకి సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయాలకు వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగంలో కూడా నూతన పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని చక్కరంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాల్లో కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు ఉండే అవకాశం లేకపోలేదు. దాంతోపాటే జీవిత భాగస్వామితో కూడా స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవలి కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార ప్రదర్శనలో కానీ, ఇంట్లో కానీ మంగళవారం నాడు, శుక్రవారం నాడు ధూపం వేయండి. నరదిష్టి అధికంగా ఉండి మీరు బాగా సంపాదిస్తున్నారని, మీ దగ్గర ₹1 ఉన్నా సరే ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయని ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్యరీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తోంది. సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ధన ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయికి ₹10 ఖర్చు ఉంటుంది. సహోదరుతోటి ఆస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు మీరు చక్కగా ఉన్నాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఒక అనుకోని సంఘటనలో చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఎప్పుడో కొన్న స్థిరాస్తి విలువ పెరగడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఆలోచిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఉన్న స్థిరాస్తిని కాపాడుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రాశ్యాధిపతి, వ్యయాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ద్వితీయంలో శని వీరికి బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా, ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా వచ్చినప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు, ఖర్చుల వల్ల, సంతానం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా స్టమక్ సంబంధించిన వ్యవహారాలు, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, మనం ఇలాగే ఉంటామా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్కి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతుంది. స్థానచలనం కావచ్చు, లేదా లే ఆఫ్ కావచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పుడో సంబంధం చూశారు, రాలేదు, మళ్ళీ వస్తారా రాదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనసులోంచి తీసేసేయండి. ఎందుకంటే మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలిగే విధంగా శుభవార్తను వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి, దశమాధిపతి అయిన గురు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. సప్తమ చతుర్థాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యయంలో రాహు ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వీరికి కలుసుబాటుతనంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే శని జన్మరాశిలో వీరికి కొంతవరకు బలంగా ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. అయితే
మనం చేయగలమా లేదా అన్న ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని నడుస్తుంది, మనకు అన్ని గ్రహతులు సరిగ్గా అనుకూలంగా లేవేమో, మనం ఏమీ చేయలేమేమో, మనం ఇలాగే ఉంటామేమో అన్న ఆలోచన ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ఏది చేయాలనుకుంటున్నారో దృఢమైన సంకల్పంతో చేయండి. అంతే తప్ప తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అనే ఆలోచన పెట్టుకున్నట్లయితే అది అక్కడే ఉంటుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉంటే అన్ని పనులు మంచిగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు చక్కగా వస్తాయి. వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోవాలి. ధనం కూడా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్ష సంబంధించిన విషయవరాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడుతుంది. చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఈ రంగాల వారందరికీ కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వ్యాపారపరంగా కొంత నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసు అని చెప్పేసి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. మీ పక్కనున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే అందరినీ నమ్మేసి వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా మనకంటూ ఒక ఆలోచన విధానం ఉంది, మనకంటూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అది బాగుంటుంది అని ఆలోచన చేయాలి. ఎవరో ఏదో చేశారని చెప్పి, ఏదో చెప్పారని చెప్పేసి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. వ్యాపారపరంగా కూడా కొంత నష్టం లేకుండా ప్రతిదీ మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ధూపం వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినోభవంతు, లోక సంస్థ సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in